హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమశ్రీ. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కూల్ కూల్ ఫ్రూట్ సలాడ్. చాలా అంటే చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలోని చూపిస్తాను. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫ్రెండ్స్, మెయిన్గా కావాల్సింది కస్టర్డ్ పౌడర్. ఈ కస్టర్డ్ పౌడర్ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఫ్లేవర్స్ని చూసి తీసుకోండి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. దీంతో పాటు బటర్ స్కాచ్ కూడా చాలా అంటే చాలా సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్. ఈ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లోనైనా మనకి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. నేను ఒక 2 స్పూన్లు ఈ పౌడర్ని తీసుకొని అందులో కొన్ని పచ్చిపాలను పోసి మనం స్పూన్తోని ఉండలు కట్టకుండా బాగా కలిపి మనం పక్కన పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, బాగా కలపాలి. ఆ ఉండ అనేది లేకుండా మంచిగా దగ్గరకై చూసారా ఎలా అయ్యాయో, దీన్ని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ ఫ్రూట్ సలాడ్కి నేను 1/2 లీటర్ పాలను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1/2 లీటర్ పాలల్లోనే కొన్ని కస్టర్డ్ పౌడర్లో పోసాను. మిగతా పాలని స్టవ్ మీద పెట్టుకొని మీడియం మంట మీద గరిటెతో తిప్పుకుంటూ పాలను మరిగించుకోవాలి. ఎక్కడా కూడా మేగడ కట్టకూడదు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. మేగడ కడితే ఫ్రూట్ సలాడ్కి అంత టేస్ట్ ఉండదు, బాగా రాదు. చూసారా, కాస్త తెరిలిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 3-4 స్పూన్లు పంచదారని వేసుకొని దీన్ని కూడా కలుపుతూ బాగా మరిగించుకోవాలి. మేగడ కట్టకూడదు ఫ్రెండ్స్, మెయిన్ గుర్తుంచుకోండి. ఇక్కడ పాలు అనేది మేగడ కట్టొద్దు. చల్లారిపోయేటప్పుడు కూడా గరిటెతో తిప్పుకుంటేనే మనం చల్లారి పెట్టుకోవాలి. చూసారా, కొంచెం దగ్గరగా అయ్యాయి పాలు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ కస్టర్డ్ పౌడర్ను ఒకసారి బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని సిమ్లో పెట్టే ఈ కస్టర్డ్ పౌడర్ పాలల్లో వేయండి ఫ్రెండ్స్, లేదంటే ఉండలు కట్టి పాలు ఇరిగిపోతాయి, లేదంటే సరిగా రాదు. ఒక్కసారి స్పూన్తో కలుపుకొని కొన్ని పోసుకుంటూ పాలలోని స్పూన్తోని బాగా తిప్పుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ పోసిన తర్వాత పాలు 3-4 నిమిషాల పాటు సిమ్లో పెట్టి కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది మొత్తం కూడా బాగా దగ్గరగా అయ్యి అంతవరకు ఉంచకండి. సలాడ్ చేసుకునేటప్పుడు గట్టి పడుతుంది. కాస్త జోరుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చూసారు కదా ఫ్రెండ్స్, అలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మీగడ కట్టుకోకుండా చల్లారబెట్టుకోవాలి. లేదంటే కొన్ని చల్లటి వాటర్లో పెట్టేసి స్పూన్తో తిప్పుతూ ఉంటే తొందరగా చల్లారిపోతాయి. వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 గంటల పాటు కూల్ అవ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 2 గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. 2 గంటల తర్వాత ఇలా కొంచెం గడ్డాలుగా అయింది ఫ్రెండ్స్. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా క్రీమీగా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్ అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే కట్ చేసుకొనైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్ అయిన తర్వాత వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు దానిమ్మ గింజలు, ఒక కప్పు గ్రీన్ గ్రేప్స్, ఒక కప్పు వాటర్ మిలను, ఒక కప్పు బొప్పాయి, ఇలా ఫ్రూట్స్ అన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ సలాడ్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నచ్చిన ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనేమి వేయట్లేదు. మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. బనానా కూడా ఒక బౌల్ వేసుకున్నాను. బనానా అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, బనానా కానీ యాపిల్ కానీ. ఇలా మొత్తం కూడా మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్గా ఇంట్లోనే ఇలా ఫ్రూట్ సలాడ్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా జీడిపప్పుతోని ఇలా డెకరేషన్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్